ఈ డబ్బులు తీసుకొని చూడండి, ఇదంతా మీ అబ్బాయికి చెప్పొద్దు. నేను చెప్పేది మాత్రమే చెప్తే చాలు. అర్థమవుతుందా? అలాగేనమ్మా. అరే నాన్న, నాకేదైనా గుడికి వెళ్ళి సేవ చేసుకోవాలని ఉందిరా, వెళ్ళిరానా? అమ్మా, నీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడే ఉండమ్మా. డబ్బులు ఏమన్నా కావాలా? అయ్యో, నా పిచ్చి కాకపోతే డబ్బులు కావాలా అని అడుగుతున్నాను. ఇదో అమ్మా, ఈ డబ్బులు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళమ్మా, సరేనా? అమ్మా, సార్ లేడా? అమ్మా, సారా బాబు, ఏందమ్మా ఇక్కడ నువ్వు? ఏందమ్మా ఇక్కడ? ఏదో గుడికి వెళ్తానన్నా. నాకు అర్థమైంది, నువ్వు ముందు ఇంటికి నడువు. హాయ్ వేద. హాయ్ అండి. ఇదేంటి మీరు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసారు? ఏం లే, వర్క్ త్వరగా అయిపోయింది. ఇంత డబ్బులు ఎక్కడి? ఇదా? అయినా ఏంటండి, అందరు ఆడలాగా మీరు ఆఫీస్కి వెళ్ళగానే తిని పడుకుంటున్నా అనుకుంటున్నారా? నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసి ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నానండి. ఏదో మీకు తోడుగా ఉందామని. వర్క్ ఫ్రమ్ హోమ్. ఎంత మోసం చేస్తావే? మా అమ్మని బయటికి పని పంపిస్తావా? నిన్ను చంపినా తప్పులేదే. ఏయ్ వదిలేరా. అమ్మ నువ్వు ఆగు, నీకేం తెలీదు. పోనీరా, ఏదో తెలియక చేసింది చిన్నపిల్ల, వదిలే. అది చిన్నపిల్ల, నిన్ను బయటికి పని పంపించింది, మళ్ళీ దాన్ని వెనకేసుకొస్తున్నావు. సరే వదిలేరా, పోనీ. అత్తయ్య, నన్ను క్షమించండి. ఆపవే నీ దొంగ నాటకాలు.